హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని డౌట్స్, అంటే నా దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ కొంత డౌట్ అడిగారు. అంటే నా దగ్గర ఉన్నటువంటి ఒక స్టూడెంట్కి ఆ డౌట్ వచ్చింది అనేసి అంటే స్టేట్లో కొంతమందికి ఆ స్టూడెంట్స్కి ఆ డౌట్ ఉండొచ్చు కదా అని చెప్పి నేను వాళ్ళందరికీ కూడా వీడియో ద్వారా సమాధానం చెప్తున్నా. ఓకేనా? రైట్. ఇంకోటి ఏమనేసి అంటే ఒకవేళ ఎవరైనా కనుక వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఒకసారి నేను చూడకపోతే బాధపడద్దండి. ఎందుకనేసి అంటే ఒక 5 మినిట్స్ ఆగిందంటే దాదాపు ఒక 50 మెసేజెస్ కింద వెళ్ళిపోతుంది మీరు. అంటే స్టూడెంట్స్ డౌట్ కోసం అడుగుతుంటారు. నేను ఏదో పెద్ద పాపులారిటీ పర్సన్ అని కాదు. ఇక్కడ డౌట్ అడిగేటప్పుడు ఏంటంటే ఫాస్ట్ వెళ్ళిపోతారు. నా దగ్గర స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఫాస్ట్ వెళ్ళిపోతుంటారు. కాబట్టి మీరు రెండవసారి మెసేజ్ చేస్తే పైకి వస్తారు. నేను కావాలని చూస్తాను. ఓకేనా? క్లారిఫై చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ కింద మొదటి విడత కింద ఆల్రెడీ హైయర్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. రాత పరీక్ష కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టులో పెట్టబోతున్నారు. అయితే రెండవ దశ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్కు ఇటీవల లైన్ క్లియర్ అయింది రాత్రే. అనగా సిఎస్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రెండవ విడత జాబ్ క్యాలెండర్కు నోటిఫికేషన్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. అంటే ఖచ్చితంగా ఈ రోజు నుంచి జూలై 14 నుంచి చూసుకుంటే నోటిఫికేషన్ విడుదలకు 29 రోజులు ఉంది. రేపటితో చూసుకుంటే 28 రోజులు మాత్రమే ఉంది. అనగా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు మార్చి నుంచి జూలైకి వచ్చాం. ఇక నువ్వు కళ్ళు చూసినా తెలిసినా తెరకపోయినా ఇంకా ఆగస్టు మంత్లోకి అడుగు పెట్టేస్తావు. ఆగస్టు మంత్లోకి నువ్వు అడుగు పెట్టంగానే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక నోటిఫికేషన్ విడుదల అయ్యింది అనేసి అంటే టైం సరిపోదు. ఓకేనా? ఎందుకంటే ఒక అభ్యర్థి ఒకే నోటిఫికేషన్ ఎగ్జామ్ రాయడు. ఎస్ఐ కానిస్టేబుల్ రాసే అభ్యర్థి గ్రూప్ 2 రాస్తాడు. గ్రూప్ 2 రాసేవాడు ఏఎస్ఓ రాస్తాడు. ఏఎస్ఓ రాసేవాడు ఎస్ఐ కానిస్టేబుల్ రాస్తాడు. అదేవిధంగా వాడు మళ్ళీ గ్రూప్ 1 రాస్తాడు. ఇలా నోటిఫికేషన్ వచ్చిందనేసి అంటే సమయం సరిపోదు, దేనికి చదవాలో సరిపోదు, దేనికి చదవాలో తెలియదు, కన్ఫ్యూజన్, టెన్షన్, బాధ, భయము అన్నీ వస్తాయి. సో ఆ వాటి నుంచి బయటపడడం కోసం నా నుంచి సమాధానము ప్లస్ కొన్ని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు రెండవ దశ నోటిఫికేషన్స్కి లైన్ క్లియర్ అయింది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఆగస్టు 15వ తారీఖున వేటికి నోటిఫికేషన్స్ వస్తాయి సార్, ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయండి అని చెప్తున్నారు. చేస్తా. దాంతోపాటు సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా అంటే దానికి కూడా సమాధానం చెప్తా. చాలా జాగ్రత్తగా మీరు గమనించే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ మంత్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ మంత్ రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఒకటి మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్. ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్స్ మొన్న అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి 91 పోస్టులకు నోటిఫికేషన్ రాబోతున్నది. నెక్స్ట్ దాంతోపాటు మనకి అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్, అదేవిధంగా హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి. నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ నోటిఫికేషను, హాస్టల్ వార్డెన్ సంబంధించినటువంటి మళ్ళీ బీసీడబ్ల్యూ అని చెప్పి, ట్రైబల్ వెల్ఫేర్ అని చెప్పి, ఓకేనా, ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏఎస్ఓ నోటిఫికేషన్ అని చెప్పి, ఎఫ్ఈఓ, ఎఫ్ఆర్ఓ, ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్, టెక్నికల్ అసిస్టెంట్ అని చెప్పి, ఏఈ సంబంధించిన నోటిఫికేషన్ చెప్పి, ప్లానింగ్ డిపార్ట్మెంట్ సంబంధించి, హార్టికల్చర్ ఆఫీసు సంబంధించి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంబంధించి, ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ ఆఫీసర్ సంబంధించి. ఓకేనా? ఇవన్నీ కూడా చూడండి, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్, తర్వాత హాస్టల్ వార్డెన్ సంబంధించిన నోటిఫికేషన్, ఏఎస్ఓ నోటిఫికేషన్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ నోటిఫికేషన్, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఏఈ పోస్టులు, ఏడబ్ల్యూ పోస్టులు. సో ఇవన్నీ హార్టికల్చర్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ రాబోతున్నాయి. దీంతో పాటు డిగ్రీ బేస్డ్గా రాసేటటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ 2700 పోస్టులతో మనకు రాబోతూ ఉన్నది. ఓకేనా? దీంతో పాటు ఏఎస్ఓ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, దీంతో పాటు ఏఈ, ఓకేనా, అసిస్టెంట్
ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించి ఏఈ పోస్టులు, ఓకేనా. దాంతో సంబంధించి కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అది వచ్చింది కదా. నెక్స్ట్ జైల్ రిక్రూట్మెంట్, జైలుకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్, అదేవిధంగా డ్రైవర్, ఆపరేటర్, ఫైర్ డిపార్ట్మెంట్, వెటర్నరీ, సూపర్వైజర్, ఇవన్నీ కూడా మీకు అనిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా నెక్స్ట్ మంత్ ఆగస్టు 15న కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలో మన నోటిఫికేషన్ ముందు ఉంటుంది, మన కళ్ళు ముందు ఉంటుంది. మరి నోటిఫికేషన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అవర్ ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఓకేనా. నోటిఫికేషన్ అనేది ముఖ్యం కాదు, మన ప్రిపరేషన్ అనేది మనకు ముఖ్యం. మన ప్రిపరేషన్ ఎక్కడికి వచ్చింది, ఓకేనా. మన ప్రిపరేషన్ ఎక్కడికి వచ్చింది, మనం ఏ పుస్తకాలు చదివాం, ఎంతవరకు చదివాం, మనం చదివిన దాంట్లో మనకి ఎంత గుర్తుంది, మనం చదివిన దాంట్లో ఎన్నిసార్లు ఎగ్జామ్స్ రాసిన ఎగ్జామ్లో ఎన్ని మార్కులు వచ్చాయి, చేసిన తప్పులెన్ని, చేయాల్సినటువంటి తప్పులెన్ని, ఓకేనా, సారీ చేసిన తప్పులెన్ని, మనం సరిదిద్దుకోవాల్సినటువంటి తప్పులెన్ని, ఇవన్నీ కూడా మీకు ఒకసారి ఈరోజు రాత్రి పడుకుని ఒకసారి ఆలోచించండి. మార్చి అన్నాము, మార్చి అయిపోయింది, ఏప్రిల్, మే, జూన్, జూలై, 5 నెలలు కళ్ళు మూసుకుని గడిచిపోయింది. ఆగస్టు వచ్చేస్తుంది, నోటిఫికేషన్ వచ్చేసింది, అంతే. ఇంకా నెల ఉంది, 2 నెలలు ఉంది, అది కాదు, నోటిఫికేషన్ వచ్చేసింది అంతే. ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ఓకేనా. ఇంతకు ముందు క్లాసులో నేను ఒకటి చెప్పాను, ఓకేనా. నాకున్నటువంటి అనుభవం ప్రకారం ఈ రోజు నేను ఎకానమీలో కానీ, జీకే కరెంట్ అఫైర్స్లో కానీ ఇంత పట్టు సాధించి సొంతంగా నేను ఒక్కరి మీద డిపెండ్ అవ్వకుండా, ఓకేనా, నిలబడి నేను లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజు నేను నిలబడగలనంటే దట్ ఈస్ మై హార్డ్ వర్క్ ఓన్లీ, ఓకేనా. అది ఒక హార్డ్ వర్క్ మాత్రమే, మీకు తెలియదు. కానీ ఏదైనా కూడా కానీ మీరు ఏ డిపార్ట్మెంట్ అనేది తీసుకోండి, మీరు ఒక కాంపిటేటివ్లో ప్రిపేర్ అవుతున్నా, మీరు ఒక వ్యాపారం చేస్తున్నా, లేకపోతే మీరు ఇంకొకటి కొత్తగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నా, ఖచ్చితంగా నువ్వు ఒక పని చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నిన్ని వెనకలక లాగేవాడు ఎక్కడో ఉన్నాడు మిత్రమా, నీ పక్కనే ఉంటాడు. వాడు ఎవరు తెలుసా, మన బెస్ట్ ఫ్రెండ్, ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వ్యక్తి, ఓకేనా. అరే నేను ఈరోజు ఒక టాపిక్ చదవాలనుకుంటున్నాను రా అంటాం, వాడేమంటాడు, అరే ఏం చదువుతా ఉండరా, నోటిఫికేషన్ రాలేదు, నెక్స్ట్ మంత్ చదువుతుగానే అంటాడు. అంటే ఏంటంటే చెడపకు రా చెడేవు అన్నాడు, అంటే వాడు చెడిపోయేది కాకుండా పక్కల మనల్ని కూడా చెడిపేస్తుంటాడు, అర్థమవుతుందా. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ప్రిపరేషన్లో మీకు స్వార్థపరులుగా ఉండండి, మీకు మీరు స్వార్థపరులుగా ఉండండి, చాలా కుళ్ళు కుతంత్రాలతో ఉండండి, ఓకేనా. అంటే అర్థం ఏంటంటే మీరే బాగా చదవండి, బాగా ప్రాక్టీస్ చేయండి. 1 బిట్ అయినా, అది 1 బిట్ క్వశ్చన్స్ అయినా, బాగా హై స్టాండర్డ్ క్వశ్చన్స్ అయినా ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయండి మిత్రమా. ఎగ్జామ్స్ రాయకుండా మీరు ఆపద్దు, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, నీలో ఉన్నటువంటి భయము, నీలో ఉన్నటువంటి తప్పులు, నీలో ఉన్నటువంటి లోపము, నీ విజేత నీకు ముందుగానే కనపడాలని అంటే నువ్వు చదివినటువంటి ప్రిపరేషన్లో ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయండి. ఎగ్జామ్స్ రాసి చేసిన తప్పుని వెరిఫై చేసుకుంటూ ముందుకెళ్ళాలి, ఒకటి. రెండవది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కూడా సార్ నెక్స్ట్ మంత్ రాబోయే నోటిఫికేషన్స్కి సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా సార్ అని నన్ను చాలామంది అడిగారు. సిలబస్లో ఏమైనా మార్పులు ఉంటాయా సార్ అని నన్ను చాలామంది అడిగారు. మిత్రమా, సిలబస్లో మార్పులు ఉంటే ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించి ఉంటుంది. సో సిలబస్లో మార్పు లేదు, ఏదైనా కూడా కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ అయినా, ఏఎస్ఓ అయినా, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, సిలబస్లో ఈ ఇయర్ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎగ్జామ్స్ వారికి సిలబస్లో ఏ మార్పు లేదు, కానీ ఒక్క మార్పు గుర్తుపెట్టుకోండి. ఏపీఎస్ తీసుకొచ్చిన ఒక రీఫార్మ్స్ ఇది, ఓకేనా. ఒక పోస్ట్కి 12 మంది కంటే ఎక్కువ మంది అప్లై చేస్తే ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్ పెడతారు, ఓకేనా. ఒకవేళ ఒక పోస్ట్కి 12 మంది కంటే తక్కువ అప్లై చేస్తే ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ అనగా ఒకే ఎగ్జామ్ పెడతారు. మళ్ళీ చెప్తున్నా, ఒక పోస్ట్కి 12 మందికి అప్లై చేస్తే, 12 మంది కంటే ఎక్కువ అప్లై చేస్తే 2 ఎగ్జామ్లు ఉంటాయి. 12 మంది కంటే తక్కువ అప్లై చేస్తే ఒక పోస్ట్కి ఒకే ఎగ్జామ్ ఉంటుంది, ఓకేనా. దట్ ఈస్ ఏదైనా కూడా కావచ్చు. సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2 నిర్వహించేది ఏపీఎస్సి, ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది మనకి కస్టడీ కానిస్టేబుల్ నిర్వహిస్తుంది. సో ఇది మిత్రమా, మళ్ళీ చెప్తున్నాను, 2వ దశకు లైన్ క్లియర్ అయింది.
సోషల్ మీడియా నమ్మద్దు, ఎన్నికలు వస్తున్నాయి, పోస్ట్పోన్ అవుతుంది, ఇదిగో వచ్చేసింది, అదిగో వచ్చేసింది, అది పులొస్తోంది, పోవద్దు వాటికి. ఇవన్నీ కాకమ్మ కథలని నమ్మద్దు సోషల్ మీడియాలో. అధికారిక ఇన్ఫర్మేషన్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి వచ్చే వరకు దయచేసి ఎవరు నమ్మద్దు. లైన్ క్లియర్ అయింది, సెకండ్ నోటిఫికేషన్ కి అడుగులు వేస్తుంది. ఆగస్టు 15వ తారీఖు నోటిఫికేషన్ వస్తుంది. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సిలబస్ లో ఏ మార్పులు ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా నెంబర్ సార్ మీకు డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఎస్ఐ కానిస్టేబుల్, డిఎస్సి అందరికీ ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్స్, ఎకానమీ కోర్స్ అన్ని కూడా అందుబాటులో ఉన్నాయి. సపరేట్ గా ఉన్నాయి. అన్ని కూడా తీసుకోవచ్చు. ఓకేనా? మీరు ఒకసారి చూడండి, వెయిట్ చేయండి. నేను ఇచ్చినటువంటి మెటీరియల్, నేను చెప్పిన క్లాసెస్ నుండి రానున్నటువంటి ఎగ్జామినేషన్స్ నిరూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుసుకుందాం. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మిత్రులు.